ఆయన ఇన్ని రోజులు లీవ్ పెట్టి ఆర్టీసీ బస్ దగ్గరికి రానందుకు ఎంత డబ్బులు కట్టాలంటే 80,000 అన్నారు. ఆయన చెప్పినట్టే 80,000 కట్టేశారు రజనీకాంత్‌కి. ఆయన రజనీకాంత్ జాబ్ పోకుండా చూసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాడు. "నేను నీ యాక్టింగ్ చూసాను. అందుకే నిన్ను నా సినిమాలో తీసుకుంటున్నాను. కానీ నా సినిమాలో తీసుకోవాలంటే నీకు తమిళ్ రావాలన్నాడు." ఆయన ఫ్రెండ్ తమిళ్ వాడు కావడంతో రజనీకాంత్ ఆయన ఫ్రెండ్ దగ్గర 12 డేస్ తమిళ్ నేర్చుకొని వెళ్ళి డైరెక్టర్‌కి చెప్పడంతో "నీ దగ్గర ఏదో పట్టుదల ఉంది అబ్బాయి" అని చెప్పాడు. రజనీకాంత్ అలా చెప్పంగానే కాన్ఫిడెన్స్ వచ్చేది. అంతేకాకుండా ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత రజనీకాంత్ డైలాగులు స్పీడ్‌గా చెప్పడంతో ఆయనకు చాలా కోపం వచ్చేది. "ఏంట్రా అంత స్పీడ్‌గా చెప్తున్నావని" ఊకే రజనీకాంత్‌ని తిట్టేవాడు. దాంతో రజనీకాంత్‌కి చిరాకొచ్చి "నేను మా ఇంటికెళ్ళిపోతాను" అన్నాడు. అప్పుడు వాళ్ళ స్నేహితుడొచ్చి "అరే నువ్వెవరో కూడా తెలీదురా, అలాంటి వాడు నీకు తమిళ్ నేర్పించి నువ్వు ఆర్టీసీ దగ్గర లీవ్ పెట్టి నీ కోసం తిండి కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు. అలాంటి వాడు ఒక్కసారి ఆలోచించరా" అని చెప్పాడు. దానికి రజనీకాంత్ బాగా ఆలోచించి సరే అని చెప్పి సినిమాలో యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు.